గొప్ప చదువులు చదువుకోవాలని, జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలని అందరి అమ్మాయిలాగే తాను చాలా కలలు కనింది. ఆ కలలను నిజం చేసుకునేందుకు 100 కిలోమీటర్లు దాటి ఓ వర్సిటీ గడప తొక్కింది. కానీ అదే హాస్టల్ 4 గోడల మధ్య ఆ విద్యార్థిని విగత జీవిగా మారింది. తమిళనాడులోని ఓ వర్సిటీ హాస్టల్లో తిరుపతి స్టూడెంట్ ఆత్మహత్య ఇప్పుడు ఆ కుటుంబంలో పెను విషాదం నింపింది. ఇంతకీ ఆమె ఎందుకు ప్రాణాలు తీసుకుంది? ఈ ఫోటోలో కనిపిస్తోన్న అమ్మాయి పేరు నిఖిత. ఈమె సొంతూరు తిరుపతి. భావి భారత ఇంజనీర్ గా మారాలనేది ఆమె ఆశయం, తల్లిదండ్రుల కల. ఆ స్వప్నం సాకారం కోసమే తమిళనాడు కాంచీపురం సమీపంలోని SCSVMV వర్సిటీలో అడుగుపెట్టింది. 3 ఏళ్లుగా సాఫీగా సాగుతున్న చదువు, ఫ్రెండ్స్ తో సరదాగా నవ్వుతూ గడిపిన క్షణాలు ఒక్కసారిగా ఆవిరైపోయాయి. అప్పటి వరకు ఫ్రెండ్స్ తో హ్యాపీగా మాట్లాడింది. తరువాత హాస్టల్ రూమ్ లోకి వెళ్లి లోపల గడిపెట్టుకుంది. 2 రోజులుగా గది తలుపులు తెరుచుకోలేదు. మిగిలిన స్టూడెంట్స్ వారి వారి చదువుల్లో బిజీగా ఉన్నారు. బయటకు రాని నిఖిత కోసం ఎవరు ఆరా తీయలేదు. కానీ ఆ రూమ్ నుంచి తీవ్ర దుర్వాసన రావటంతో అందరూ ఉలిక్కిపడ్డారు. అనుమానంతో తలుపులు పగలగొట్టి చూడగా లోపల నిఖిత విగత జీవిగా కనిపించింది. ఉన్నత చదువులు, ఉన్నత భవిష్యత్, కుటుంబ ఆశలు అన్ని ఆ ఉరితాడుకు వేలాడుతున్నాయి. వ్యక్తిగత కారణాలతోనే నిఖిత ఈ దారుణానికి ఒడిగట్టి ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకొచ్చారు. కానీ తోటి విద్యార్థుల గుండెల్లో మాత్రం అనుమానాల అగ్నిపర్వతం రగులుతోంది. వరుసగా 2 రోజుల పాటు ఒక ఆడపిల్ల కంట పడకపోతే, గది దాటి బయటకు రాకపోతే వర్సిటీ యాజమాన్యం ఎందుకు పసిగట్టలేకపోయింది? నిఖితను అంతటి తీవ్రమైన నిర్ణయానికి నెట్టేసిన ఆ బలమైన పరిస్థితులేంటి? ఇవి కేవలం వ్యక్తిగత మనస్పర్ధలేనా, లేక ఈ మౌనం వెనుక దారుణమైన నిజం దాగుందా? పోస్ట్ మార్టం రిపోర్ట్, పోలీసుల దర్యాప్తులోని ఆ నిజాలు బయటకు రావాలి. ఎందుకంటే నిఖిత మరణం కేవలం ఒక న్యూస్ కాదు, కన్న తల్లిదండ్రులు జీవితాంతం మోయలేని ఆవేదన.